బాగుపడినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఈ స్త్రీ జీవితాన్ని మనం పరిశీలిస్తే 12 సంవత్సరాల నుండి భయంకరంగా ఆమె రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతూ ఉంది. తిరగని వైద్యుడు లేడు, చేయని వైద్యము లేదు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, తనకు కలిగి ఉన్నదంతా వ్యయం చేసుకొని వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎంతో ఇబ్బంది పడి చివరికి ఏం చేయలేక ఇక మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో యేసు ప్రభుల వారిని గురించి విని ఆయన దగ్గరికి వెళ్ళి వెనక నుండి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకొని ఆయన దగ్గరికి వచ్చిందట ఈ స్త్రీ. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. భయంకరమైన ఆయాసం, భయంకరమైన ఇబ్బంది, ఉన్నదంతా డాక్టర్లకు పెట్టేసింది. ఇంకేం లేదు ఆమె దగ్గర. ధనం పోయింది, ఆరోగ్యం పోయింది, సమాధానం పోయింది, నెమ్మది పోయింది, ధైర్యం పోయింది. నిరాశ్రయురాలై ఒంటరి కత్తై బాధపడుతుండగా యేసు ఆమెకు పరిచయం అయ్యాడు. యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆ చాలా మంది జనసమూహం ఆయనతో ఉండగా వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతాను అనుకొని ఒక పాము గద బొర్లుకుంటూ పోయినట్లు ఆ వెనుకెనుక సందు చేసుకొని వెళ్ళి యేసు ప్రభుల వారి వస్త్రాన్ని వెనక నుండి ముట్టింది. వెంటనే యేసయ్యలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమె బాధపడుతున్న రోగం నుండి దేవుడు గొప్ప విడుదలనిచ్చినాడు. యేసు ప్రభు అంటాడు, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు అని అడిగితే ఆ శిష్యులు అంటారు, ఇంత జనసమూహం నిన్ను వెంబడించుచున్నదే, ఎవరు నిన్ను ముట్టినారని మేము గమనిస్తాం, ఎవరిని పరిశీలిస్తాం అని అంటున్నంత లోపే ఆ స్త్రీ భయపడుతూ ఆయన ముందుకు వచ్చి, అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టింది నేనే, 12 ఏళ్ల నుండి రోగంతో బాధపడుతున్నాను, చేయని ప్రయత్నము లేదు, అన్నీ విఫలమైపోయినాయి. చివరికి మీ గురించి విన్నాను, మీ వస్త్రపు చెంగు ముట్టాను, ముట్టిన వెంటనే నా రక్తపు దార ఆగిపోయింది, నా రోగం వెళ్ళిపోయింది, నీలో ఉన్న ప్రభావం నాలోనికి వచ్చింది, నీలో ఉన్న దైవ శక్తి నాలోనికి వచ్చింది, నా రోగాన్ని తీసేసింది అని చెప్పినప్పుడు యేసు ప్రభు అద్భుతంగా ఒక మాట చెప్తున్నాడు ఆమెతో. ఏమన్నా తెలుసా? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని చెబుతూ సమాధానము గలదానవై పొమ్ము, సమాధానము గలదానవై పొమ్ము. మనము ఈ 2 రెఫరెన్సులు చదువుకుంటే 2 రెఫరెన్సుల్లో ఈ 2 పదాలు విశ్వాసము, సమాధానం. చెప్పండి. విశ్వాసము, సమాధానం. విశ్వాసముతో వచ్చావు కాబట్టి సమాధానముతో పో. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, విశ్వాసముతో రండి దేవుని దగ్గరికి, సమాధానముతో పొండి. సమాధానం ఎవరికి దొరుకుతుంది? ఎవరు సమాధానముతో వెళ్ళగలరు అని అంటే, ఎవరు విశ్వాసముతో వస్తారో చెప్పండి, వాళ్ళే. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఈరోజు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, ప్రతి బుధవారం గృహకూడికకు వస్తున్నావు, ప్రతి శనివారం సిద్ధపాటు కూడికకు వస్తున్నావు, ప్రతి మొదటి శనివారం ఉపవాస కూడికకు వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, కూడికలకు వస్తున్నావు. ఏ రకంగా వస్తున్నావు? ఏ సిద్ధపాటుతో వస్తున్నావు? ఏ మనస్సుతో వస్తున్నావు? భయముతో వస్తున్నావా? వెళ్ళకపోతే పాస్టర్ గారు తిడతారని, లేకపోతే మనుషులకు కనిపించాలని వస్తున్నావా? లేకపోతే ఏదో ప్రజెంట్ పడాలని వస్తున్నావా? లేకపోతే ఎవరో ఏమో అనుకుంటారని వస్తున్నావా? ఇంకపోతే పనేమి లేదు కదా అట్లా పోయేద్దామని వస్తున్నావా? కాదు. ఈ మనస్సుతో నువ్వు వస్తే నీకు సమాధానం దొరకడం చాలా కష్టం. దేవుడు అంటాడు, నీకు సమాధానం దొరకాలి అనంటే, నీవు సమాధానముతో నింపబడాలి అనంటే, మనకు 2 రకాల సమాధానాలు ఉంటాయట ప్రియులారా. 2 రకాల సమాధానాలు. ఏంటి ఆ 2 రకాల సమాధానాలు అంటే, మొదటిది మనకు మనము కల్పించుకునే సమాధానం, రెండవది దేవుడు కల్పించే సమాధానం. అర్థమైందా? మొదటిది చెప్పండి, మనకు మనం కల్పించుకునే సమాధానం. ఎట్లా మనకు మనం కల్పించుకుంటాం? అరే మైండ్ అంతా
మూడిగా ఉంది, సినిమాకి వెళ్దాం, అంతేనా? 2 గంటలు కూర్చుంటే ఏమవుతుంది? కొంచెం ఫ్రీ అయిపోతాం. అరే మైండ్ అంతా అప్సెట్గా ఉంది, ప్లే గ్రౌండ్కి వెళ్దాం, కొద్దిసేపు ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటే కొంచెం ఫ్రీ అవుతాను. అరే మైండ్ అంతా అప్సెట్గా ఉంది, కొంచెం టీవీ ఆన్ చేయి. అరే మైండ్ అంతా అప్సెట్గా ఉంది, పలానోళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ప్రియులారా, ఇది మనకు మనం సంపాదించుకునే సమాధానం. మనకు మనం సంపాదించుకునే సమాధానము అది శాశ్వతమైనటువంటిది కాదు, అది పరిపూర్ణమైనటువంటిది కాదు. శాశ్వతమైన సమాధానం, పరిపూర్ణమైన సమాధానం అది దేవుడే మనకు అనుగ్రహించాలి. దేవుడిచ్చే సమాధానం అది శాశ్వతమైంది, దేవుడిచ్చే సమాధానం అది సంపూర్ణమైంది. ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని దగ్గరనే దొరుకుతుంది. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది సమాధానం? అట్లంటే 10 ఏళ్ళు అవుతుంది నేను దేవుని దగ్గరికి పోబట్టి, నేను ఎట్లున్నానో అట్లే ఉన్నాను. నెల రోజుల నుండి దేవుని మందిరంలోనే ఉంటున్నాను, నేను ఎట్లున్నానో అట్లే ఉన్నా. సమాధానం నాలోనికి రావడం లేదు. ఎందుకు అనంటే నువ్వు వెళ్తున్నావు మందిరానికి, దేవుని దగ్గరికి వెళ్తున్నావు, కానీ విశ్వాసముతో వెళ్ళడం లేదేమో. ఇక్కడ ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి విశ్వాసముతో వచ్చింది. ఇక నాకెక్కడ స్వస్థత లేదు, ఎక్కడ నా రక్తధార కట్టబడలేదు, ఇక ఈయన ద్వారానే, కనీసం ఈయన ప్రార్థన చేయకపోతే వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితేనైనా నేను బాగుపడతానేమో అనే విశ్వాసముతో వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట. చదవండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచన భాగం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, వినండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుని యొద్దకు వచ్చువారు ఎట్లా రావాలన్నట? ఆయన ఉన్నవాడు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అని నువ్వు నమ్మాలి. ఆ నమ్మకముతో, ఆ విశ్వాసముతో రావాలి. అట్లా విశ్వాసముతో నువ్వు వస్తే సమాధానము గలదానవై వెళ్ళిపోతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు శతాధిపతి. అది పేరు కాదు, ఆయన హోదా. శతాధిపతి అని అంటే 100 మంది మీద అధికారం కలిగిన వాడు. ఆయన చేతి కింద 100 మంది పనులు. ఒక పనునికి రోగం వచ్చింది, జబ్బు పడింది. వాని కోసం ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నా దాసుడు బాగలేడు, ఒకసారి అతని కోసం ప్రార్థన చేయండి అంటే ప్రభు అంటాడు, నీ ఇంటికి వచ్చి నీ దాసుని నేను స్వస్థపరుస్తాను అని అంటే ఆ శతాధిపతి ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి అంత యోగ్యత నాకు, అర్హత నాకు లేదయ్యా. నీలాంటి దైవ కుమారుడు, నీలాంటి దేవాతి దేవుడు, పరిశుద్ధుడు, అభిషక్తుడు, ఆశ్చర్య కార్యములు చేసిన వాడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవుడవు నీవు, అంత ఔన్నత్యం కలిగిన నీవు నా ఇంటిలోనికి వచ్చేటంత అర్హత నాకు లేదు. కానీ ఒక విశ్వాసం ఉందయ్యా నాకు. ఏంటా విశ్వాసం అనంటే, ఇక్కడ ఉండి అయినా ఒక్క మాట సెలవిస్తే చాలు, అక్కడ నా దాసుడు బాగుపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉండి ఒక్క మాట పలికితే చాలు, అక్కడ నా దాసుడు బాగుపడతాడు. ఏ రకంగా వచ్చినాడండి దేవుని దగ్గరికి? గట్టిగా చెప్పండి, విశ్వాసముతో నువ్వు మాట సెలవిస్తే చాలు. మరి యేసు ప్రభు శతాధిపతి యొక్క దాసుని విషయంలో మాట సెలవిస్తే స్వస్థత కలిగింది. ఈరోజు నీకు దైవజనుడు రోజు చెయ్యి తల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాడే, నీకెందుకు స్వస్థత రావడం లేదు? నీకెందుకు సమాధానం కలగడం లేదు? నీకెందుకు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు? ఎందుకో తెలుసా? విశ్వాసము లేదు. విశ్వాసము లేదు. ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంది నీకు,
కానీ నీ సమస్యను పరిష్కరించుకొనుటకు కావలసినంత విశ్వాసము లేదు. నీ రోగాన్ని పోగొట్టుకున్నటకు ఎంత విశ్వాసం కావాలో అంత లేదు. విశ్వాసము గలదానవైతే సమాధానము గలదానవై వెళ్ళిపోతావు నువ్వు. ఉందా అండి ఈ దినాన మనుషులకు సమాధానం ఉందా? అయ్యా వినండి, బ్యాంకులో పనిచేస్తాడు ఒక ఆఫీసర్. 2 కొడుకులు ఆయనకి. కొడుకులు చిన్నగున్నప్పుడు భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు చాలా బ్రతిమాలాడు. అయ్యో నేను పెళ్లి చేసుకుంటే నా పిల్లలకు భవిష్యత్తు ఉండదేమో, నా పిల్లలు ఇబ్బంది పాలవుతారేమో ఆయన పెళ్లి చేసుకోకుండా ఆ 2 పిల్లల్ని చూసుకుంటూ కాపాడుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భార్య చనిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. 2 కొడుకుల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. నా సర్వస్వం వీళ్ళే అనుకుంటున్నాడు. వాళ్ళు ఒకరోజు భోజనం చేస్తూ ఉండగా హ్యాపీ మూడ్లో తండ్రి ఒక మాట చెప్పినాడట పిల్లలకి. ఏమన్నా తెలుసా? బిడ్డ, డోంట్ వర్రీ, మీరేం టెన్షన్ పడొద్దు, నేను ఒక ఇన్సూరెన్స్ కట్టినాను, అది 3 crores. ఎంత చెప్పండి? 3 కోట్ల ఇన్సూరెన్స్ కట్టినాను. మీ ఒక్కొక్కరి పేరు మీద నాకు 1 కోటి, 3 కోట్లు ఇన్సూరెన్స్ కట్టినాను, మీరేం టెన్షన్ పడొద్దు, మనకు బాగా డబ్బులు వస్తాయి అని చెప్పినారట. ఆ మాట పిల్లల హృదయంలో బాగా నిండిపోయింది. అది ఎప్పుడో అన్నాడు, వదిలిపెట్టినాడు, మర్చిపోయినారు. ఇక జీవనం కొనసాగిస్తూ ఉంటే ఈ 2 కొడుకులు బాగా పెరుగుతున్నారు అనుకున్నాడు, మంచి క్రమశిక్షణలో ఉన్నాడు అనుకున్నారు. కానీ ఈ కొడుకులు 2 కూడా ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతూ ఇక డబ్బులు పోగొట్టడం స్టార్ట్ చేసినారట. ఆన్లైన్లో బెట్టింగ్ తెలుసా అండి? ఈ దినాన చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటే ఆన్లైన్ బెట్టింగ్ ప్రియులారా. అట్టి దాని జోలికి అసలు మనం వెళ్ళొద్దు. ఈ 2 కుమారులు ఆన్లైన్లో బెట్టింగ్ చేసి ఇక అప్పులు చేసి వాళ్ళు తీర్చలేనంత బాకీ అప్పు చేసేసినారట. ఇక్కడ అప్పు చేసి అక్కడ పెడుతున్నారు, అక్కడ అప్పు చేసి ఇక్కడ పెడుతున్నారు. ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, వారు అప్పు తీరడం లేదు. ఇక్కడి వరకు వచ్చింది, ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ 2 కుమారులు ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నారట, మనకు డబ్బు కావాలా? ఏం కావాలా? మనకు డబ్బు కావాలా? ఈ అప్పు అనేటువంటి సుడిగుండంలో నుండి మనం బయటికి రావాలి అని అంటే, ఈ అప్పు నుండి మనం పైకి రావాలి అని అంటే మనకు డబ్బు కావాలా? ఏం చేద్దాం అంటే వీడు ఒకడు అన్నాడట, అరే ఒకరోజు మన డాడీ ఇన్సూరెన్స్ చేసినానని చెప్పినాడు, గుర్తుందా? ఎంత 3 కోట్లు ఉన్నాయి, మనకు ఎందుకు టెన్షన్ పడుతుంది? అరే పిచ్చోడా, 3 కోట్లు ఉంటే ఏంటి? మన డాడీ చనిపోతేనే ఆ డబ్బులు వస్తాయి, బ్రతికుంటే రావు కదా అని. డాడీని చంపేసాడు ఎంతసేపురా? మనకు డబ్బులు కావాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? డాడీ ఇంట్లో బోరు కొడుతుంది, అటు పిక్నిక్ వెళ్దాం అన్నారట. కొడుకులు కదా అని నమ్మి కొడుకులతో వచ్చేసాడు. డాడీ కారులో ఉన్నప్పుడే కర్చిప్కు మత్తు మందు స్ప్రే చేసి ఆయన ముక్కు దగ్గర పెడితే ఆయన స్పృహ కోల్పోయి ఉండగా ఆ కారులో అతడు కూర్చున్నప్పుడు ఒక 2 నాగుపాములు తీసుకొచ్చి ఆ కారులో వదిలిపెట్టి డోర్లు పెట్టేసినారట. ఇక పాములు కసిదీర ఆయన్ని కరిచి చంపేసినాయి. ఎందుకు అనంటే యాక్సిడెంటల్ డెత్ అయితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. విషం ఎక్కేస్తూ ఉంది, స్పృహలోకి వస్తున్నాడు, కొడుకులు బయట ఎంజాయ్ చేస్తున్నారు, ఆ సైగ చేస్తున్నాడట ప్రాణం పోతుంటే కొడుకులను. ఆ డోర్లు తీసి నవ్వుతూ ఉంటే, నన్ను హాస్పిటల్ తీసుకుపోండి బిడ్డ, పాములు గరిచినాయి, ఇక నేను చనిపోతానేమో, ఇక నా ప్రాణం పోతుందేమో. అయ్యో మాకు కావలసిందే నువ్వు చనిపోవాలి, నువ్వు చనిపోతేనే మాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే మా లైఫ్ సెటిల్ అవుతుంది. ఇట్లాంటి పరిస్థితి కలిగినటువంటి కుటుంబాలు లేవా ప్రియులరా? ఇలాంటి కుటుంబాలకు సమాధానం ఉన్నట్టేనా? ఇట్లాంటి తల్లిదండ్రులకు సమాధానం ఉన్నట్టేనా? సమాధానము లేక విచ్చలవిడి జీవితానికి వెళ్ళిపోతున్నారు. సమాధానము లేక మరణాపేక్ష గల వారై ఉంటున్నారు. సమాధానము లేక కుటుంబాలను
బంధాలను బాంధవ్యాలను తెంచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ శాశ్వతమైన సమాధానం ఈ లోకంలో ఎక్కడ దొరకదు, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి దగ్గరనే సమాధానం అండి. హల్లెలూయా. యేసయ్యను నమ్మితే సమస్యలు ఉండవు అని చెప్పలేడు దేవుడు. యేసయ్యను నమ్మితే రోగాలు ఉండవు అని చెప్పలేదు దేవుడు. కానీ యేసయ్యను నమ్మితే నీ సమస్యల్లో కూడా ఆయన సమాధానం ఇవ్వగలడు అని చెప్పాడు. యేసయ్యను నమ్మితే నీ యొక్క రోగాలలో కూడా, నీ యొక్క ఇబ్బందులలో కూడా ఆయన సమాధానం ఇవ్వగలడు. ఉందా అండి సమాధానం? ఉందా? ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతున్నాడట, డాక్టర్ గారు నాకు మంచి టాబ్లెట్స్ రాయండి. దేని కొరకు బాబు? నాకు సమాధానం లేదండి, నెమ్మది లేదు, ఎప్పుడు ఏదో స్ట్రెస్ నన్ను పీడిస్తూ ఉంది, నేను నెమ్మదిగా ఉండేటట్లు నాకు టాబ్లెట్స్ రాయండి. డాక్టర్ అన్నాడట, వీట్లాంటి ఈ దానికి సమాధానం ఏడికెళ్ళి, ఈ సమాధానం కొరకు టాబ్లెట్స్ ఏముంటాయి బాబు, ట్రీట్మెంట్ ఏముండదు. కానీ ఒక సలహా ఇస్తా. మన ఊరవతలికి సర్కస్ వచ్చింది, అందులో ఒక జోకర్ ఉన్నాడట, ఆయన బాగా నవ్విస్తున్నాడట. వీలైతే వెళ్ళి ఒక 2 గంటలు కూర్చోండిరా, కొంచెం నువ్వేమవుతావు, రిలాక్స్ అవుతావు, ఫ్రీ అవుతావు అని చెప్తే ఆ వ్యక్తి డాక్టర్ వైపు చూస్తూ కండ్ల వెంబడి నీళ్ళు తెచ్చుకుంటూ, ఆ సర్కస్లో ఉన్న జోకర్ని నేనే సార్, ఆ జోకర్ని నేనే, అందరినీ నవ్విస్తున్నాను కానీ నాకు నవ్వు లేదు, అందరినీ సమాధానం గుండా నడిపిస్తున్నాను కానీ నాకు సమాధానం లేదు. ఈ రకంగా సమాధానం కొరకు అన్వేషించేవారు, సమాధానం కోసము తిప్పలు పడేవారు చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ సమాధానము యేసయ్య దగ్గరనే మనకు దొరుకుతుంది. అది ఎట్లా దొరుకుతుంది? విశ్వాసముతో వస్తే, చెప్పండి, సమాధానముతో ఆయన నిన్ను పంపిస్తాడు. ఆమేన్. విశ్వాసముతో వస్తే, ఇప్పుడు ఈరోజు ఇక్కడికి మందిరానికి వచ్చినావు, ఈ కూడిక నీకు దీవెనకరం కావాలి, ఈ ఆరాధన నీకు ఆశీర్వాదకరం కావాలి. వచ్చేటప్పుడు ఏ బాధతో వచ్చావో వెళ్ళేటప్పుడు అదే బాధతో నువ్వు వెళ్ళకూడదు. వచ్చేటప్పుడు ఏ స్ట్రెస్తో నువ్వు వచ్చావో వెళ్ళేటప్పుడు అదే స్ట్రెస్ నిన్ను వెంటాడకూడదు. సమాధానము గలదానవే వెళ్ళాలి. అంటే నువ్వెట్లా రావాలి? విశ్వాసం. ఆమేన్. విశ్వాసముతో నువ్వు రావాలి, భయముతో కాదు, ఏదో కనిపించాలని కాదు, ఏదో పనేమి లేదు కదా వెళ్తానని కాదు. విశ్వాసముతో దేవుని మందిరానికి రా, నిన్ను దేవుడు సమాధానముతో పంపించగలడు. ఈరోజు బైబిల్ గ్రంథములో విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఒక 4గురిని నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. వాళ్ళు ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చారు, ఏ స్థితి నుండి ఏం పొందుకొని దేవుని దగ్గర నుండి వెళ్ళారు, ఒక 4 వ్యక్తులు నేను మీకు చూపిస్తాను. మొదటిది లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచన భాగాన్ని చదువుకుందాం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను, ఇంతకు ముందున్న స్త్రీతో ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను, అంటే విశ్వాసము స్వస్థపరుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ విశ్వాసమే నిన్ను, అంటే విశ్వాసము రక్షిస్తుంది కూడా. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. అబ్బా, ఎట్లా వెళ్ళమంటున్నాడు? సమాధానము గల దానవై. అమ్మో, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానంగా వెళ్ళు. ఈమె ఎవరండి? పాపాత్మురాలు. చెప్పండి, ఈమె ఎవరు చెప్పండి? పాపాత్మురాలైన స్త్రీ. పాపం చేసేటానికి సమాధానం ఉండదండి. పాపం చేసేటోళ్ళకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, పాపం చేసేటోళ్ళకు ధనం ఎక్కువ ఉంటుంది, పాపము చేసేటోళ్ళకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, కానీ పాపము చేసేటానికి సమాధానం ఉండదు. స్తోత్రం. ఈమె పాపాత్మురాలు అని రాయబడింది. ఈమె యేసు ప్రభు సీమోను ఇంట్లో ఉన్నాడని తెలిసి, సీమోను ఇంట్లో ఒక విందు జరుగుతూ ఉంది. ఆ విందుకు యేసు ప్రభువును ఆహ్వానించారు. ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని చెప్పి ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అంతే కదండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన పాదాల దగ్గర నిలబడింది, ఆయన ముఖాన్ని చూస్తూ ఉంది,
ఆయన మాట్లాడుతుంటే ఆ దివ్యమైన మాటలు వింటా ఉంది. ఆయన ముఖకాంతిలో ఈమె రహస్య పాపాలన్నీ కనబడతా ఉన్నాయి. అప్పుడు పశ్చాత్తాపం పుడతా ఉంది. వెంటనే ఆమె చెప్పండి, కన్నీళ్లు విడవడం ప్రారంభించింది. ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగింది. తన తల వెంట్రుకలు తీసేసే పాదాలను తుడుస్తా ఉంది. అప్పుడు సీమోను, ఏ ఇంటి యజమానైతే ఆయనను విందుకు పిలిచాడో ఆయన అంటాడు, యేసు ప్రభుకి ఇది కూడా తెలుస్తలేదా? ఏమని? ఈ స్త్రీ ఎలాంటిదో యేసు ప్రభుకు తెలవట్లేదా? ఈమె పాపాత్మురాలు కదా, ఆమె కన్నీళ్లతో పాదాలు కడుగుతా ఉంది, తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తా ఉంది, ఆయన పాదాలను ముద్దాడుతా ఉంది. ఈ పాపాత్మురాల్ని ఎందుకు రాణిస్తున్నాడైనా? ఈ పాపాత్మురాల్ని ఎందుకు ఆయన దూరం చేయట్లేదు? యేసు ప్రభు మనసెరిగిన వాడు కాబట్టి సీమోను మనసెరిగి ఆయనతో అంటాడు, అయ్యా, నీ ఇంటికి నన్ను నువ్వు ఆహ్వానిస్తే నా కాళ్ళు కడుక్కోవడానికి నేను నీళ్ళైనా ఇయ్యలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆమె వైపు చూస్తూ, అమ్మా, అధైర్యపడొద్దు, బాధపడొద్దు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఇప్పుడు నువ్వు ఎట్లా పోతావు? సమాధానము లేకుండా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నెమ్మది లేకుండా నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నీవు సమాధానంతో వెళ్ళబోతున్నావు. నీ విశ్వాసమే నేను బాగు చేసింది. ఇది ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా దేవుడు ఒక ప్రవచనంగా ఇస్తున్నాడు. ఎంతమంది స్వీకరిస్తారు? ఒక చెయ్యెత్తండి. నిజంగా ఈరోజు నేను సమాధానం తీసుకొని పోతా అన్నలు చెయ్యెత్తండి. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎట్లొచ్చినావో ఇక్కడికి, ఏ స్థితిలో వచ్చినావో ఇక్కడికి, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం ఏం తీసుకొని పోతావు? సమాధానం. సమాధానం. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఈమె విశ్వాసంతో వచ్చింది కదా యేసు ప్రభు దగ్గరికి. ఎట్లొచ్చింది? ఈ సీమోను యేసు ప్రభుకు ఆహ్వానం పలికినాడు, వచ్చాడు కదా. ఈ పాపాత్మురాలికి ఆహ్వానం ఇచ్చినాడా? విశ్వాసముతో రావడం అంటే ఏంటో చెప్తాను నేను. ఈ పాపాత్మురాలికి ఇన్విటేషన్ లేదు. ఈ ఇంట్లో జరిగేటువంటి విందుకు ఆమెకు పిలుపు లేదు. పిలుపు లేకుండా వచ్చిన వాళ్లకు గౌరవము కూడా ఉండదు. ఉంటుందండి? ఈమెకు పిలుపు లేదు, గౌరవం లేదు, ఆ ఇంటికి పోగానే మీకు కుర్చీ లేదు, ఆ ఇంటికి పోగానే ఈమెకు నీళ్ళియలేదు. అయినా ఆమె యేసు ప్రభు దగ్గర నిలబడింది. విశ్వాసము గౌరవాలను ఆశించదు, విశ్వాసము పొగడ్తలను ఆశించదు, విశ్వాసము మర్యాదలను ఆశించదు, విశ్వాసము ఆహ్వానాలను ఆశించదు. నీకు ఆహ్వానం ఉన్నా లేకున్నా విశ్వాసము గల దానవైతే అక్కడ దేవుడున్నాడు, ఆరాధన అవుతుంది అంటే అక్కడికి పరిగెత్తుతావు. కొంతమంది ఈ దినాల్లో, అమ్మ మందిరానికి రావట్లేదేంటి అని అంటే, ఆ పాస్టర్ గారు ఒక్క రోజైనా రమ్మనుడైనా, రోజు మా ఇంటి ముందు నుండే వస్తాడు, మా ఇంటి ముందు నుండే పోతాడు, కానీ ఒక్క రోజైనా అమ్మ మందిరానికి రండి అనడు. ఎందుకు రమ్మంటాడు ఆయన? ఆయన కొడుకు పెళ్ళా, బిడ్డ పెళ్ళా? ఎందుకు రమ్మంటాడు ఆయన? నువ్వు దేవుని దగ్గరికి ఎట్లా రావాలి? పిలువకపోయినా అది విశ్వాసం. ఈమెను ఎవరు పిలిచినారు? ఈమెకు ఎవరు ఆహ్వానం ఇచ్చినారు? సరే, పిలువకపోయినా వచ్చినందుకు చెప్పలేదు, అయినా వచ్చినావు, సరే దాదా అని మర్యాద చేసినారా? మర్యాద చేయకపోగా ఆమెను అవమానపరుస్తున్నారు. అక్కడ ఏమని అవమానపరుస్తున్నారు? యేసు ప్రభుకు తెలవడం లేదా? ఈమె పాపాత్మురాలు కదా. ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి? అవమానం ఎదురైనా, అసౌకర్యం ఎదురైనా, పిలుపు లేకపోయినా, గౌరవం లేకపోయినా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళేవారు విశ్వాసముతో వెళ్తారు. వారు విశ్వాసముతో వెళ్ళి వచ్చేటప్పుడు ఎట్లొస్తారు? సమాధానం. ఏ రోజైనా నువ్వు ఈ మనసుతో వచ్చావా మందిరానికి? గౌరవమేమి నాకు అవసరం లేదు, స్తోత్రం, అంతేనా? పిలిపేమి నాకు అవసరం లేదు. హల్లెలూయా. ఒక ఆమెను నేను కలిసినప్పుడు, సిస్టర్ బాగున్నారా? బాగున్నాం, బాగా ప్రేయర్ చేస్తున్నారట, రండి ఎప్పుడైనా మా చర్చికి అని చెప్పి అన్నాను. ఆమె చిరునవ్వు నవ్వి, సరే అన్నా చెప్తా నేనంది.
అడిగి చెప్తాను. ఎవరిని అడిగి చెప్తావమ్మా అంటే దేవుణ్ణి అడిగి చెప్తా. అంటే దేవుడు వెళ్ళొద్దంటాడా? దేవుడు వెళ్ళొద్దంటాడా? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికైనా ఆయన నామమును మనం అడుగు పెట్టాల్సిందే. అక్కడ చీకటి ఉంటే నీ ద్వారా వెలుగు కలగాల, అక్కడ నెమ్మది లేకపోతే నీ ద్వారా నెమ్మది కలగాల. స్తోత్రం, హల్లెలూయా. సమాధానము గలదానమై పొమ్ము. మొదటిది, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో వచ్చింది, సమాధానముతో వెళ్ళింది. రెండవది, పాపాత్మురాలైన స్త్రీ విశ్వాసముతో వచ్చింది, సమాధానముతో వెళ్ళింది. మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. యేసు ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం? మీది నుండి చూడండి, మీది వచనం చదవండి. చేరలేక పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే యేసు ప్రభు దగ్గర, అప్పుడు వారిని చూచి కుమారుడా, ఎవరి విశ్వాసం కనిపించింది యేసు ప్రభుకు? మోసుకొని పోయిన నలుగురిదా? మోసుకొని పోబడుచున్న రోగిదా? హలో అమ్మా, అందరు నా వైపు చూడండి ఒకసారి. హలో, 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అతనికి పక్షవాతం వచ్చింది. ఆయనకు 4 స్నేహితులు ఉన్నారట. ఈ స్నేహితులు చాలా హైలైట్ అండి ఈరోజు మనకు. ఈ 4 స్నేహితులు వీడిని మంచమే పట్టుకొని వచ్చినారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ మనిషే వెళ్ళలేకపోతున్నారంటే మంచము పోలేదు. కాబట్టి వీళ్ళు ఏం ప్లాన్ చేసినారంటే, తెలివి కలిగిన స్నేహితులు వీళ్ళు, ఇంటి పైకప్పు విప్పి, ఒకవేళ అనుకుందాం ఈ 4 స్నేహితులు ఎట్లా యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోదాం వీడిని, అరే ఇంటి పైకప్పు ఇప్పుదాం రా అని ఒక్కడని ఉంటాడు. ఇంటి పైకప్పు ఇప్పితే ఆ ఇంటి యజమాని ఊకుంటాడా? ఏదో వీడు మంచిగా అయిన తర్వాత మళ్ళీ అది మన మీద పడదా అని ఇంకొకడని ఉంటాడు. ఏదైనా సరే రా మళ్ళీ పెట్టించేదాకా గుర్తా, కానీ వీడు మంచిగా అయింది కావాలి. స్నేహితులు అంటే ఎట్లుండాలి చూడండి. ఇంటి పైకప్పు విప్పి పరుపు యేసు ప్రభు దగ్గర దింపితే యేసు ప్రభు వారి విశ్వాసము చూచి అన్నాడు అక్కడ. ఇప్పుడు యేసు ప్రభుకు ఎవరి విశ్వాసం కనిపించింది? మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసమా, పరుపులో పన్నోని విశ్వాసమా? వీళ్ళు ఎంత మంచి దోస్తులు అండి. నేను అనుకుంటా ఆ పక్షవాతం కలిగినోనికి 4 స్నేహితులు ఉన్నారు కదా వీళ్ళు. ఆ 4లో ఒక్కడు అన్న నాకు ఆ స్నేహితుడు, అట్లాంటి స్నేహితుడు ఉంటే చాలు నాకు అనిపిస్తుంది. అదే కదా, ఈ స్నేహితులు ఏం మోసిన స్నేహితులు? మంచం మోసిన, అంతే కదా. పడుకున్న, చెప్పండి ఒకసారి అందరు ఒకసారి, ఏం మోసినారు వీళ్ళు? మళ్ళీ చెప్పండి, ఏం మోసినారు వీళ్ళు? మంచం మోసిన స్నేహితులు. మనకున్న స్నేహితులు ఎస్తుంటోలో తెలుసా? సంచులు మోసే స్నేహితులు. మనకున్న స్నేహితులు సంచులు మోస్తే, ఈ పక్షవాతంకు ఉన్నటువంటి ఈ రోగికున్న స్నేహితులు ఏం మోస్తున్నారు అంటే, వీడు మంచిగున్నంతసేపు మనల్ని మేపిండు, ఈడే రోగంలో పడ్డాడు, ఈడు మనకి ఏం తెచ్చి పెడతారా, ఇష్టపెట్టిపోదాంపా అన్నారా? తప్పిపోయిన కుమారుడు ఆస్తిని తీసుకొని పోతే స్నేహితులు బాగా ఎంజాయ్ చేసినారు. వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా అయిపోయిన తర్వాత, సొమ్మంతా అయిపోయిన తర్వాత, పందులు తినే పట్టు తింటున్నప్పుడు ఆ స్నేహితులు చిన్న కుమారుని విడిచిపెట్టిరి. ఒక్కడైపోయాడు, ఒంటరైపోయాడు. కానీ ఈ పక్షవాతం కలిగినటువంటి వారి స్నేహితులు, వీని దగ్గర ధనం అయిపోయింది, వీనికి రోగం వచ్చింది, మనల్ని ఏం చూస్తారని చెప్పి విడిచిపెట్టిపోయేటోళ్ళు కాదు. మంచిగా ఉన్నప్పుడు సంచులు మోసిండ్రు, మంచిగా లేనప్పుడు మంచం కూడా మోస్తారు వీళ్ళు. స్తోత్రం. నిజమైన స్నేహితులు హలో విడువక ఇడిచిపెడతారా? అది ఏమి కానీ, 600 కానీ 100 150 కానీ, స్నేహమే.
ఎట్టి పరిస్థితుల్లో వీటిని మంచిగా చేసుకున్న వాళ్ళం కావాలి, అంతే కదండి. మంచానికి మంచం ఎత్తుకొని పోతారే, వాళ్ళని చూసి నవ్వుతారా అనుకోలేదా వీళ్ళు? అయినా వీళ్ళ తెగింపు ఏంటిది? నవ్వినా సరే కానీ యేసుప్రభు దగ్గరికి విని తీసుకో. తెగింపండి. తెగింపు లేకపోతే ముగింపు ఉండదు. ఏ సమస్య విషయంలోనైనా తెగించకపోతే ముగింపు రాదు. మనం తెగించక ముగించక అట్లే దాన్ని వీళ్ళు ఏం చేసినారు తెలుసా? యేసుప్రభు దగ్గరకు తీసుకొచ్చినారు. ఏదేమి కానీ ఇంటి కప్పు ఇప్పండి అన్న. మంచం బట్టిటంత ఇంటి కప్పు ఇప్పాలి. కైకిలోళ్ళు చిప్పిండ్రా? ఎవరు ఇప్పిండ్రు? వాళ్ళే. అవసరమారా ఇది మనకంతా, అక్కడ ఇచ్చిపెట్టి పోదాంపా అన్నారా అండి వాళ్ళు? పైకప్పు ఇప్పారు. యజమాని ఏమంటాడు అని కూడా చూసుకోలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్నారు, ఇప్పినారు. డైరెక్ట్గా యేసుప్రభు ముందు. యేసుప్రభుకు వాళ్ళకి ఎంత ఆస్తుందో కనబడలేదు. యేసుప్రభుకు వాళ్ళకి ఎన్ని అప్పులున్నాయో కనబడలేదు. యేసుప్రభు వాళ్ళ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో కనబడలేదు. వారి హృదయములో ఎంత విశ్వాసం ఉందో ఆయనకు కనిపించిందండి. వారి విశ్వాసము చూసి ఏం చూసి బాగు చేస్తాడు యేసయ్య నిన్ను? ఏం చూసి బాగు చేస్తాడు యేసయ్య నిన్ను? హల్లెలూయా. నీ పదవా, నీ ఆస్తులా, నీ అంతస్తులా, నీ పరపత, లేకపోతే నీ జ్ఞానమా, నీ బలమా? నీ బలం, నీ పరపతి ఏమి చూడడు. చూసినాడా నయమాను కాన్వాయ్ ఎలీషా? చూసిండా? ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా అయ్యా నయమాన్ వచ్చి ఇంటి ముంగట నిలబడ్డాడు. అట్లనే బొమ్మను నా దగ్గరికి ఎందుకు ఇంకా అన్నాడు. అరే ఆయన కాన్వాయ్ తోటి వచ్చిండు. ఏ బట్టలు వేసుకున్నాడో, ఏ కిరీటం పెట్టుకున్నాడో, ఎన్ని కాన్వాయ్లు ఉన్నాయో, ఎంత రథం, ఆయన రథం ఎట్లుందో చూడవా నువ్వు? నేనెందుకు ఆయనది చూసేది? హల్లెలూయా. ఇవేవి అవసరం లేదు. నీలో విశ్వాసం ఉంటే చాలు, సమాధానము కలిగి వెళ్తావు. యేసుప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, కాబట్టి నీ పరుపును వెతుకొని వెళ్ళిపో. మోసుకొని రాబడ్డాడు. పోయేటప్పుడు తన పరుపును తాను మోసుకొని విశ్వాసముతో వచ్చాడు. సమాధానము కలిగిన వాడై. ఎంతమంది గురించి చెప్పినాను ఇప్పుడు? మొదటిది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, రెండవది పాపాత్మురాలైనటువంటి స్త్రీ, మూడవది నలుగురు మోసుకొని వచ్చిన యవనస్తులు. వీళ్ళు విశ్వాసముతో యేసుప్రభు దగ్గరికి వచ్చారు, సమాధానము కలిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకొక ఇద్దరు గురించి చూపిస్తాను నేను. ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 15:28. మరొక స్త్రీ, మత్తయి సువార్త 15:28. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే సమాధానము గలదానవైపో. స్తోత్రం. ఇక్కడ ఏ స్త్రీతో చెప్తున్నాడు ఈ మాట? కనాను స్త్రీ, అంతే కదండి. కనాను స్త్రీ. ఈమెకు ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డకు ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆ బిడ్డను యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ఆమె. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొచ్చి ఉంటుంది? వీళ్ళ ఊరు ఏదో తెలుసా? వీళ్ళ దేశం ఏదో తెలుసా? గ్రీసు దేశస్తురాలు, అంటే కనాను స్త్రీ. ఏ దేశస్తురాలు? యేసుప్రభు ఎక్కడున్నాడు? తూరు సిదోనుల ప్రాంతం దేశంలో ఆయన ఉన్నాడు. ఈమున్న దేశానికి, యేసుప్రభు ఉన్న దేశానికి దరిదాపు 1200 కిలోమీటర్ల దూరం ఉందట. ఈమె బిడ్డను తీసుకొని యేసుప్రభు దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది? 1200 కిలోమీటర్లు. మనం 12 కిలోమీటర్లు కూడా పోలేకపోతున్నాం. 1200 కిలోమీటర్లు బిడ్డకు దయ్యం పట్టింది. బిడ్డ కడుపునొస్తే అనామాత్ పట్టుకొని రావచ్చు, లేదా బిడ్డకు జ్వరం వస్తే అనామత్ ఎత్తుకొని రావచ్చు, లేకపోతే ఆ బిడ్డ కాలు ఇరిగితే అనామత్ ఎత్తుకొని రావచ్చు, చెయ్యి ఇరిగినా అనామత్ ఎత్తుకొని రావచ్చు. కానీ మీకు ఏం పట్టింది? దయ్యం పట్టిన వాళ్ళను మంచి మంచి మొగోళ్ళు కూడా సాధు చేయరు. దయ్యం పట్టిన వాళ్ళను గొలుసులతో కట్టిన సాధుపరచబడరు వారు. మగవాళ్ళు సాధుపరచినటువంటి ఆ పరిస్థితిని దయ్యం పట్టిన తన బిడ్డను ఒక స్త్రీ 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసుప్రభు దగ్గరికి రాగలిగింది అంటే ఎంత విశ్వాసం ఉంటే రాగలిగి ఉంటుంది. యేసుప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది.
కాబట్టి నీవు కోరినట్లే అవునుగాక. కనాను స్త్రీ విశ్వాసముతో వచ్చింది, చెప్పండి, సమాధానము కలిగి వెళ్ళింది. మరొక వ్యక్తి చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తా. మార్కు సువార్త 10:53. మార్కు సువార్త 10:53, 52. మార్కు సువార్త 10వ అధ్యాయం. అందుకు యేసు ఎట్లా వెళ్ళు? సమాధానముగా నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఎవరండి? బర్తిమై అను గుడ్డివాడు. గుడ్డివాడు అని పిలవచ్చు, భిక్షగాడు అని పిలవచ్చు కదండి. ఈయన త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేస్తుంటే ఆ త్రోవ వెంబడి యేసుప్రభు వెళ్తున్నాడు. విస్తారమైన జనసమూహం ఆయనను వెంబడిస్తుంది. ఆ జనములో ధనవంతులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ఘనమైన వారు ఉన్నారు, హోదాలో ఉన్నవారు ఉన్నారు. ఆ జనమంతా యేసుప్రభుని వెంబడిస్తా ఉంటే ఈ గుడ్డోడు త్రోవ పక్కన కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే యేసుప్రభు అక్కడ నిలిచిపోయినాడట ఆయన కేకలకు. ఆ గుడ్డివాడిని ఇక్కడికి తీసుకొని రండి అని అంటే ఆ గుడ్డోని తీసుకొచ్చినప్పుడు ఆయన ఎట్లొచ్చినాడు తెలుసా యేసుప్రభు దగ్గరికి? చదవండి అక్కడ ఒక మాట. ఆయన ఎట్లొచ్చినాడు? అమ్మమ్మ, ఈ 49వ వచనం చూడండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని చెప్పిరి. అంతటా వాడు ఏం బారేసిండు? ఎందుకు? బట్ట ఏం చేస్తుంది వీరికి? అడుక్కోవడానికి బట్ట పరుచుకొని అందులో పైసలు వేసుకుంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు పిలిచిండు అనగానే బట్టను పరేసిండు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక యేసుప్రభు పిలిచిండంటే ఇక నేను మళ్ళీ అడుక్కోవాల్సిన అవసరము. ఎంత విశ్వాసం అండి ఆయనకి! ఏదేమన్నా కానీ ఇదే తట్లో పెట్టు చూద్దాం, అడుగు వచ్చినాక ఎట్లుంటుందో అన్నాడా? ఆయన దగ్గరికి పోయినామంటే ఇక మనం అడుక్కోవాల్సిన పరిస్థితి, ఆయన దగ్గరికి వెళ్ళినామంటే ఇక నేను గుడ్డిగా ఉండాల్సిన పరిస్థితి లేదు. ఈ బట్టతో మనకు అవసరం లేదని బట్టను పడవేసి దిగ్గున లేచి ఆయన దగ్గరికి వచ్చినాడట. అది చూసిన యేసు, నీ విశ్వాసం ఎంత గొప్పది, ఇక నువ్వు సమాధానముగా వెళ్ళొచ్చు. హల్లెలూయా. 5 విషయాలు చెప్పినాను కదా నేను. మొదటిది రక్తస్రావం కలిగిన స్త్రీ, రెండవది పాపాత్మురాలైన స్త్రీ, మూడవది 4 పక్షవాతం కలిగిన వాడిని మోసుకొచ్చిన 4, నాలుగవది కనాను స్త్రీ, 5వది భర్తిమై అను గుడ్డి భిక్షకుడు. వీళ్ళు దేవుని దగ్గరికి ఎట్లా వచ్చినారు? విశ్వాసం. ఎట్లా పోయినారు? నీవు దేవుని దగ్గరికి ఎట్లా రావాలి చెప్పండి? విశ్వాసముతో రండి. ఆయన ఉన్నాడనియు, వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మకముతో రండి, దేవుడు మిమ్మల్ని సమాధానముతో పంపిస్తాడు. విశ్వాసముతో రండి, దేవుడు మిమ్మల్ని సమాధానముతో పంపిస్తాడు. నెమ్మది లేకున్నా, సమాధానం లేకున్నా, ఆరోగ్యము లేకున్నా, సంతోషము లేకున్నా, ఆశీర్వాదము లేకున్నా, ఏది నీకు లేకున్నా ఆయన దగ్గరికి విశ్వాసముతో రండి, సమాధానముతో ఆయన నిన్ను పంపిస్తాడు. అటు గొప్ప కృప ప్రభువే మనకు అనుగ్రహించి నడిపించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.